Every technology, there is a concept. Behind every concept, there is an understanding. So, welcome back to Tanmay Tech Academy. ఈరోజు మనం ఎన్క్యాప్సులేషన్ అనే టాపిక్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, దాని యొక్క రియల్ వరల్డ్ అడ్వాంటేజెస్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, వర్కింగ్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం ఊప్స్ కాన్సెప్ట్లో అనేది చూద్దాం. ఊప్స్ కాన్సెప్ట్లో ఎన్క్యాప్సులేషన్ అనేది మెయిన్ అనమాట, మెయిన్ ఊప్స్ కాన్సెప్ట్. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అనేది ఇంటర్వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు ఈ ఎన్క్యాప్సులేషన్ గురించి. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ స్టార్ట్. First of all, encapsulation. Encapsulation is a process of binding data and functions together in a same class to restrict direct access to the data. ఇది మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సెక్యూరిటీ కోసం యూజ్ చేస్తామన్నమాట. మన డేటాని బయటి వాళ్ళకి తెలియకోకుండా ఉండాలని అంటే మనం ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది యూజ్ చేస్తాం. డైరెక్ట్ యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేస్తుందన్నమాట ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది. అంటే సేమ్ క్లాస్లో ఉండే డేటా ఉంటుంది కదా, డేటాని ఫంక్షన్ అన్నిటినీ బైండ్ చేస్తుంది. ఫస్ట్ బైండ్ చేసి దానిని కాపాడుతుందన్నమాట, ప్రొటెక్ట్ చేస్తుంది. టు రిస్ట్రిక్ట్ డైరెక్ట్ యాక్సెస్ టు ద డేటా, అంటే డైరెక్ట్ యాక్సెస్ లేకోకుండా రిస్ట్రిక్ట్ చేస్తుందన్నమాట ఆ డేటాని బైండ్ చేసి. ఓకే, ప్రొటెక్షన్ కోసం. ఏ దానికి అంటే అన్వాంటెడ్ యూజర్స్ ఉంటారు, ఇంకా అన్అథరైజ్డ్ యూజర్స్ యాక్సెస్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి అన్నమాట. అప్పుడు మన డేటాని మనం కాపాడుకోవచ్చు. ఓకే, ఇది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, ఏటీఎం మిషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, డేటా ప్లస్ మెథడ్స్ ప్లస్ హైడింగ్ అనేది ఈక్వల్ టు ఎన్క్యాప్సులేషన్. ఏటీఎం మిషన్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏటీఎం మిషన్కి వెళ్తాం, అక్కడ మనం పిన్ ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం ఎంత కావాలో. అప్పుడు క్యాష్, దాన్ని బట్టి మనకి ఎంత కావాలో ఆ అమౌంట్ అనేది క్యాష్ రూపంలో వస్తుందన్నమాట. కానీ మనకి ఆ లోపల మనీ ఎలా చెక్ చేసింది, బ్యాలెన్స్ ఎలా వెరిఫై అయింది, ఇంకా డేటాబేస్ ఎలా యాక్సెస్ చేసింది అని మనకేం తెలీదనమాట. సో ఆ డేటానంతా అది హైడ్ చేసిందనమాట, అంటే డైరెక్ట్ యాక్సెస్ లేకోకుండా. అదే అమౌంట్ ఎంటర్ చేయడం, పిన్ ఎంటర్ చేయడం, ఇవన్నీ డైరెక్ట్ యాక్సెసే కదా, మనం ఎంటర్ చేస్తేనే అవి వస్తాయన్నమాట. ఇందులో కూడా అంతే, మనం ఒకవేళ డైరెక్ట్ లేకపోకుండా అంటే ఆ పిన్ అవన్నీ ఏమి ఉండవు. ఓకే, ఆ పిన్ అవన్నీ ఆస్క్ ఏం చేయదు, డైరెక్ట్‌గా మనీ ఇచ్చేస్తుంది ఎంత కావాలో అంత. అట్లా అవసరమా మనకి? లేదు కదా, ఎందుకంటే అప్పుడు ప్రొటెక్షన్ ఉండదు. ఇఫ్ వి హ్యావ్ దట్ ఫీచర్, పాస్వర్డ్ ఎంటర్ చేయడం, పిన్ ఎంటర్ చేయడం, అమౌంట్ ఎంటర్ చేయడం, అవన్నీ ఉన్నాయి కాబట్టే మనకి ప్రొటెక్షన్ అనేది ఉంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, డైరెక్ట్ యాక్సెస్ డేటా చేయదు. ఓకే, ఫస్ట్ అది ప్రొటెక్ట్ చేస్తుందనమాట. ఒకవేళ నువ్వు యూజర్ అనేవాడు అథెంటికేషన్ అయిపోయిన తర్వాత యాక్సెస్ అనేది ఇస్తుంది, డైరెక్ట్ యాక్సెస్ అనేది ఇవ్వదు. ఓకే, ఇంటర్నల్ డేటాని హైడ్ చేసేది ఈ ఎన్క్యాప్సులేషన్ అంటే. ఓకే, ఎందుకు యూజ్ చేస్తాం ఎన్క్యాప్సులేషన్ అంటే, డేటాని సేఫ్గా ఉంచడం, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఉండకపోవడం, ప్రోగ్రామ్ అనేది సెక్యూర్గా ఉండడం కోసం, డేటాని ఎవరైనా డైరెక్ట్‌గా చేంజ్ చేయలేరు. సో ఓకే, నెక్స్ట్ కోడ్ మెయింటైన్ చేయడం, దానివల్ల యూజ్ చేస్తాం ఈ ఎన్క్యాప్సులేషన్ యాజ్ వి టోల్డ్ బిఫోర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్‌తో. ఇక్కడ బ్యాలెన్స్ ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్‌లో ఉంది. ఓకే, కానీ కింద మనం ఒక మెథడ్ యూజ్ చేస్తాం, దాంట్లో బ్యాలెన్స్ బి, మళ్ళీ తర్వాత కింద ఇంట్ గెట్ బ్యాలెన్స్, రిటర్న్ బ్యాలెన్స్ అనమాట. ఇక్కడ బ్యాలెన్స్ అనే దాన్ని కాల్ చేసినప్పుడు మనకి డైరెక్ట్‌గా యాక్సెస్ ఇవ్వదు బ్యాలెన్స్, ఇక్కడికెళ్తుంది. సెట్ బ్యాలెన్స్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోకెళ్తుంది బ్యాలెన్స్ గెట్ బ్యాలెన్స్ దగ్గరికెళ్తుంది. ఈ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ప్రైవేట్‌లో ఉంది. ఓకే, ఎప్పుడైతే గెట్ బ్యాలెన్స్ దానికి యాక్సెస్ యూజర్ అథెంటికేషన్ అవుతుందో అప్పుడు ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది బ్యాలెన్స్ యొక్క డేటాని యాక్సెసిబిలిటీ ఇస్తుందనమాట. అప్పుడు మనకి ఎంత బ్యాలెన్స్ ఉందో అప్పుడు చూసుకోవచ్చు, డైరెక్ట్‌గా ఉండదు. ఈడ ప్రైవేట్ యూజ్ చేసినాం కాబట్టి. ఓకే, దట్ ఈస్ సమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూజర్ అనేవాడు మెథడ్స్ లైక్ గెట్ బ్యాలెన్స్, సెట్ బ్యాలెన్స్ అనే మెథడ్స్ చూస్ చేసిన తర్వాతే ప్రైవేట్ డేటా అనేది
బ్యాలెన్స్ బయటకు వచ్చింది. లేకపోతే ఒకవేళ ఈ మెథడ్స్ యూజ్ చేయకపోతే ఏం రాదు, బ్యాలెన్స్ అనేది చూపిదనమాట. ఓకే, ఎందుకంటే ఈ గెట్ బ్యాలెన్స్లోనే కదా రిటర్న్ బ్యాలెన్స్ అనేది పెట్టింది. సో మనకి ఆ ప్రైవేట్ దాంతో పోయి బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలంటే ఇక్కడ వాడినాం కదా ప్రైవేట్ అని, ఇక్కడ ప్రైవేట్ అని వాడినాం, పబ్లిక్ అని వాడినాం. అసలు ప్రైవేట్ పబ్లిక్ అంటే ఏంటి అంటే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనమాట. ప్రైవేట్ పబ్లిక్ ప్రొటెక్టెడ్. ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అనేది రెండు ఒకే సేమ్ టైపే అనమాట. పబ్లిక్ అనేది పబ్లిక్ అంటే ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు. ప్రైవేట్ని ప్రొటెక్టెడ్ మాత్రం ఎవరు యాక్సెస్ చేయలేరు డైరెక్ట్గా. ఓకే, బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఎన్క్యాప్సులేషన్లో. ఏమేమి బెనిఫిట్స్? డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది, బెటర్ కంట్రోల్ ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది, అండ్ డేటా హైడింగ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. బ్రీఫ్గా చెప్పాలంటే ఇంటర్వ్యూ పర్పస్లో ఎలా చెప్పాలంటే డెఫినేషన్: ఎన్క్యాప్సులేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ డేటా అండ్ మెథడ్స్ టుగెదర్ ఇన్ అ సేమ్ క్లాస్ టు రెస్ట్రిక్ట్ డైరెక్ట్ యాక్సెస్ టు ద డేటా బై యూజింగ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్. ఓకే, అండ్ దీనికి ఎగ్జాంపుల్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగితే ఏటీఎం మిషన్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ దట్ ఇంకా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతా: విచ్ యాక్సెస్ మాడిఫైర్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఎన్క్యాప్సులేషన్ అంటే ప్రైవేట్, ఎందుకంటే కాపాడుకోవాలి కదా డేటాని, కాబట్టి ప్రైవేట్ యూజ్ చేస్తాం. హౌ డూ వి యాక్సెస్ ప్రైవేట్ వేరియబుల్స్ అంటే యూజింగ్ గెటర్ అండ్ సెట్టర్ మెథడ్స్. ఇక్కడ చూడండి, గెట్ బ్యాలెన్స్, సెట్ బ్యాలెన్స్ అని యూజ్ చేస్తాం కదా, అలా గెటర్ అండ్ సెట్టర్ మెథడ్స్ యూజ్ చేసి మనం యాక్సెస్ స్పెసిఫైయర్స్తో యాక్సెస్ చేస్తాం అనమాట డేటాని, ప్రైవేట్ డేటాని. ఓకే, ఇంకా దిస్ ఈస్ ద ఎన్క్యాప్సులేషన్. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ అండర్స్టాండ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Tanmay Tech Academy. And remember, for every concept you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing. This is Tanmay signing off.